ఇంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయి మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనేసి అనుకుంటున్నారా? ఈరోజు మా మరదలది రిసెప్షన్ ఉంది, అందుకనే అక్కడికి వెళ్తున్నాము. చూసారా మా మరదలు ఎంత అందంగా రెడీ అయిపోయిందో. ఇంకా నా పిచ్చి పిచ్చి హెయిర్ అంతా చూసి బ్యూటీషియన్ ఆఫ్రిన్ గారు నీకు మంచి హెయిర్ స్టైల్ చేస్తానని చెప్పి చేస్తా ఉన్నారు. ఆ లోపు మా వాళ్ళు నా మీద కుళ్ళు జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారు. 5 minutesలోనే ఇదిగో ఇంత చెక్క హెయిర్ స్టైల్ నాకు చేసి పెట్టారు. నేను ఫస్ట్ టైం కర్ల్స్ చేయించాను హెయిర్కి. చాలా చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది లుక్ అయితే. ఈ కర్ల్స్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి. మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నేను నా కొడుకు పెళ్లి కొడుకు వచ్చాడంటే రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఆ లోపే మా వాళ్ళు డీజే బండి దగ్గర స్టార్ట్ చేసేసారు ఆడడం. మా వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఏ పెళ్లి అయినా ఏ ఫంక్షన్ అయినా సరే ఆడడం పాడడం కంపల్సరీ ఉండాలి. అసలు ఎగురుతూనే ఉంటారు నాన్ స్టాప్ గా. ఇంకా ఆ జోష్ కి పెళ్లి కొడుకు కూడా ఎగిరేశాడు. ఆ తర్వాత పెళ్లి కొడుకుని మా ఊరు దేవస్థానం దగ్గర తీసుకొచ్చి మా రిచువల్స్ అన్ని చేస్తున్నాము. ఈ ఆచారం అంతా మా బంజారాలో స్పెషల్ గా చేస్తారు. ఇంకా పెళ్లి కొడుకు వచ్చాడనే శుభ సందర్భంలో బూందీ కూడా పంచారు. చెల్లెలు పెళ్ళైపోతుందనే ఖుషిలో మా ఆయన రజనీకాంత్ స్టైల్లో ఒక పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు. ఇంకా పెళ్లి కొడుకుని రెడీ చేసుకుని ఊరేగింపుగా మండపం దగ్గరికి తీసుకెళ్లాము. మా తోటి గ్యాంగ్ అయితే అప్పుడే పెళ్లి మండపం దగ్గరికి చేరుకున్నారు. ఈ పెళ్లి ఏంటో, రిసెప్షన్స్ ఏంటో, ఈ డ్రెస్ చేంజింగ్ ఏంటో బాబోయ్. అయినా మనది లవ్ మ్యారేజ్ కదా, మనకి తతంగం అంతా తెలియలేదు. ఇంకా లాస్ట్ లో మా ఫ్యామిలీ తోటి ఒక క్యూట్ ఫోటో కూడా దిగేసాము. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.